సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. నిన్న రాత్రి తొందరగా ఫినిష్ చేశారు వీళ్ళు. చెప్పలు కొట్టండి. ఫైనలీ చాలా అందంగా ఉంది వాళ్ళ డ్రెస్. కానీ ఇప్పుడు టైం ఎక్కువైంది, నేను రెడీ అయిపోదా. చాలా దూరం ఇక్కడ నుంచి. సో వాళ్ళు ఐస్ ప్యాక్తో ప్యాక్ చేసి పంపిస్తున్నారు, అది బాగా ఉండాలని చెప్పి. అండ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ వ్యాన్ ఆఫ్ అయిన తర్వాత ఆఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతారు. ఇవాళ చూద్దాం వాట్ ఈస్ ద మచ్చా గోలా. అది మీరు తాగండి, నేను ఒక్కదాన్ని ఎందుకు సఫర్ అవ్వాలి, మీరు కొంచెం కొంచెం తాగండి. అటు చూడరా, ఇయరింగ్ ఏది చెప్పు. ఇప్పుడు ఏది బాగుంది ఒకటి చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది ఓకే చేసినట్టు. ఫస్ట్ ఫోటో దిగుతున్నాను, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే సరిగా రాలేదు. వేరే వాళ్ళు ఆగమ్మ ఒక్క నిమిషం సార్ మీరు బాగా రాలేదు సార్, మళ్ళీ సెల్ఫీ మీ బాగా రావాలా అంట, ఫోటో బాగా రాలేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. Hello everyone and welcome back to my channel Siddharth's Green Life. I really hope you all are safe, healthy and happy. Today's day, another day, second day of this schedule. Schedule number ఏంటో నాకు గుర్తులేదు, ఇప్పుడు చాలా స్కెడ్యూల్స్ అయిపోయినాయి కాబట్టి. బట్ ఇవాళ సండే జోడీస్ పర్ఫామ్ చేయబోతున్నారు 2 episodes. ఫస్ట్ ఎపిసోడ్కి ఆల్మోస్ట్ రెడీ అయ్యా, మళ్ళీ హెయిర్ ఎక్కువ ఏం చేయకుండా సింపుల్గా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎక్కువ ఎలాబరేట్ హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు. సింపుల్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అండ్ బాగానే ఉంటుంది, అంటే చూడ్డానికి అంత సింపుల్గా చేస్తున్నానని ఏమో అనిపించట్లా. బట్ నా స్టెప్స్, మేకప్లో వాడిన స్టెప్స్ చాలా రిడ్యూస్ అయిపోయినాయి అన్నమాట. అలాగే హెయిర్ కూడా ఎక్కువ ఇది కాకుండా జస్ట్ లూజ్ హెయిర్లోనే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవడమే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. నిన్న రాత్రి తొందరగా ఫినిష్ చేశారు వీళ్ళు. చెప్పలు కొట్టండి. ఫైనలీ 1 o'clock ముందే ఐ థింక్ 12:30కి ర్యాప్ అప్ అయింది. నువ్వు వచ్చి చేంజ్ చేసి వెళ్ళిపోవడానికి ఒక 12:45, నేను పడుకోవడానికి 1:30. ఫ్రెష్గా 8:45 అలా లేసానమాట. అలాంకి లేసాను, బట్ తర్వాత ఎందుకు మరి ఊరికి అలాగే పడుకున్నాను. రాకేష్ వచ్చి ఫోన్ చేస్తే సరే నేను లేచి అని టకటగా రెడీ అయిపోయా. సో ఇవాళ 11 విత్ మేకప్ అని చెప్పారు, బట్ ఇప్పుడు ఆల్రెడీ 10:38 అవ్వబోతుంది. ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ, బట్ నాకు తెలిసి 11కి స్టార్ట్ చేయరు వీళ్ళు, కొంచెం లేటే అవుతుంది. చూద్దాం ఎలాగైనా. మేమైతే రెడీ ఆల్మోస్ట్. సింపుల్ ఐ మేకప్. ఐలైనర్ కొంచెం థిక్ అయినట్టు అనిపిస్తుంది నాకు, అంటే చేసినప్పుడు స్మచ్ చేసినప్పటికే. బట్ అన్ని ల్యాషెస్ అన్నీ పెట్టిన తర్వాత చూద్దాం ఎలా ఉంది. ఈ డ్రెస్కి బాగానే ఉంటుంది, బట్ అది నా డ్రెస్. చాలా అందంగా ఉంది వాళ్ళ డ్రెస్. కానీ హరిణి ఇవాళ ఈసారి ఏంటో ఎరగతేస్తుంది అవుట్ఫిట్స్తో. నేను సింపుల్ చేయమంటున్నా, తను ఇంకా హెవీ చేయాలని అనుకుంటుంది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. షోకి బాగుండాలి, అది ఇంపార్టెంట్. చిక్రీ నీకు ఎలా ఉంది ఈ పాట? నాకైతే భలే నచ్చింది. లిరిక్స్ అండ్ కంపోజిషన్ అండ్ మూమెంట్స్ కూడా నిన్న చూసాను, బాగున్నాయి.
కొన్ని కలర్స్ నాకు ఇష్టం లేదు అస్సలు. దిస్ ఇస్ అ బ్రౌన్ షేడ్. ఇది నాకు పీటా వాళ్ళు దివాళీకే ఒక గుడి బాక్స్ లాగా వస్తుంది. సో బేసికలీ ఏంటంటే అన్ని వీగన్ బ్రాండ్స్, మేకప్లో, ఫుడ్లో, స్కిన్ కేర్లో, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అని, అంటే హ్యాండ్ బ్యాగ్స్లో వాళ్ళు లెదర్ అని వాడరు అలాంటి బ్రాండ్స్. మేకప్లో వాళ్ళు అస్సలు యానిమల్ టెస్టింగ్ ఉండదు. అలాగే దాంట్లో ఏమి యానిమల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు మీరు అనుకుంటారు మేకప్లో యానిమల్ ప్రోడక్ట్ ఏంటి అంటే, సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ యానిమల్స్ ఆర్ దర్ సెక్రీషన్స్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ స్నేల్ మ్యూసిన్ అని అంటారు, ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది ఆ ప్రోడక్ట్ అయితే. బట్ ఆ ప్రోడక్ట్ గురించి ఎంత అబ్యూజ్ ఉంది. ఆ స్నేల్ ఒక చిన్న పశువుకి కూడా మనం అస్సలు వదలట్లేదు. మన చిన్న పశువుల నుంచి ఇంకా పెద్ద కావ్స్ వరకు అందరినీ మనం నిజంగానే చంపుతున్నాం. సో అలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ మన లిప్ బామ్లో కూడా దెర్ ఈజ్ బీజ్ వ్యాక్స్. సో బీజ్ వ్యాక్స్ అనేది ఏంటి, బీజ్ ఉంటాయి కదా, హనీ బీజ్ లాంటివి బీజ్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడకుండా తయారు చేసిన మేకప్ ప్రొడక్ట్స్, స్కిన్ ప్రొడక్ట్స్ అవన్నీ ఆ గుడి బాక్స్లో ఉంటుంది. సో అప్పుడు మాకు తెలుస్తుంది, ఓ ఈ బ్రాండ్ కూడా ఉంది, ఇది ట్రై చేయొచ్చు, ఈ బ్రాండ్ ఉంది అని. సో ఒక ఇంట్రడక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు ఇలా చేస్తారనమాట. సో అప్పుడు బ్రౌన్ కలర్డ్ వచ్చింది. ఇది ఏమో డాటర్ ఎర్త్ అని బ్రాండ్, బట్ ద షేడ్ ఈజ్ బ్రౌన్ విత్ గోల్డెన్ లాంటి షిమర్. ఇలాంటి షేడ్స్ నేను అస్సలు ఎప్పుడు వాడను. నాకు పింక్స్, పీచెస్, అంటే న్యూడ్ కూడా, బ్రౌన్ న్యూడ్ నాకు ఇష్టం లేదు. పింక్ న్యూడ్ అంటే దీనికి నేను ఎక్కువ వెళ్తానన్నమాట. సో ఇది చూసి వెంటనే నాకు అయ్యో ఇది నేను ఆడను, నేను ఊరికే ఇలా ట్రై చేస్తే బ్రౌన్గా ఉంది, అసలు నాకు నచ్చలా, సర్లే అని పెట్టేశాను కిట్లో. కానీ తర్వాత ఇక్కడ షూటింగ్ అన్నీ వచ్చినప్పుడు ఏదో వేరే లిప్ కలర్ వాడి దాని మీద ఇది వేస్తే అది ఎంత అందంగా ఉంది అంటే, ఇట్ గివ్స్ దట్ షీన్. అండ్ ఇప్పుడు వాడేది లిప్ షేడ్ కొంచెం లైట్ ఉంది వల్ల, దీనివల్ల కొంచెం ఇంకా టింట్ మారి ఒక వేరే కలర్ లాగా మారుతుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట తర్వాత నుంచి. సో నేను ఇప్పుడు ఇది ఎక్కువ వాడుతున్నాను ఈ మధ్య. సో వీగన్ అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ వీగన్ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. అంటే నేను ప్లాంట్ బేస్డ్ అని నేను చెప్పలేను, బికాజ్ ఓన్లీ ఫుడ్ వరకు లిమిట్ అయిన వాళ్ళు ప్లాంట్ బేస్డ్ అంటారు. అంటే వాళ్ళు మీతని లెదర్ వాడవచ్చు, సిల్క్ వాడవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు, బట్ దే విల్ నాట్ ఈట్ యానిమల్ ప్రొడక్ట్స్. నాది ఏంటంటే ఎవ్రీథింగ్, అంటే లెదర్, సిల్క్ అయితే అస్సలు, ఇంకా అంటే వీగన్ మారే ముందు నుంచి నేను లెదర్ అండ్ ఫర్ అస్సలు మానేసా, చాలా సంవత్సరం నుంచి. వీగన్గా మారిన తర్వాత సిల్క్ కూడా వాడట్లా, పట్టు సిల్క్ కూడా వాడట్లా. అలాగే నాట్ జస్ట్ వాడడం, పట్టు సిల్క్ అది షాప్స్ ఓపెనింగ్ కోసం చాలా పిలుస్తారు. చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య ఇంకా పిలవట్లా, బికాజ్ నేను చాలా వరకు చెప్పేశాను నేను పట్టు సిల్క్ని ప్రమోట్ చేయట్లేదని. సో అలా అన్నమాట. ఇట్స్ బేసికలీ మనం యానిమల్ అబ్యూస్ మీద దాని మీద మనం కాంట్రిబ్యూషన్ ఇవ్వకూడదు, అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేయకూడదు. సో నా అవుట్ఫిట్స్ అన్నీ హరిని తెచ్చేది నాకు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ షీ టేక్స్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అండ్ వెళ్ళి ఏ డిజైనర్కి దగ్గర వెళ్ళినా కూడా షీ విల్ మేక్ ష్యూర్, ఫస్ట్ థింగ్ తను చెప్పేది నాకు రియల్ సిల్క్ వద్దు, మీ తన్ని ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఆప్షన్స్ చూపించండి అని. సో అలా తను తీసుకొస్తుంది. అయినా తనకి ఎంత అంటే షీ డస్ ఇట్ సో వెల్. ఐఎమ్ సో హ్యాపీ. సో అదేనమాట. ఇప్పుడు టైం ఎక్కువైంది, నేను రెడీ అయిపోదా. అదేనమాట, అయిపోయాం, రెడీ. యాక్చువల్లీ లెహంగాది అంబ్రెల్లా ఉన్నట్టు వల్ల ఐ థింక్ కొంచెం లెంత్ అన్ఈవెన్గానే ఉంది, అంటే అన్ని చోట్ల నుంచి ఒకలాగా లేదు. కాబట్టి ఇప్పుడు ఆల్టరేషన్ చేసినా కూడా ఇక్కడ నుంచి కొంచెం లాంగే అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం షార్టే.
బట్ బెటర్ దెన్ బిఫోర్. ఇంతకి ముందు ఉన్న కంటే కొంచెం బెటరే. కానీ అది హరిణి చేసినప్పుడు చక్కగా చేయితో చేసింది కాబట్టి ఆ ఫోల్డ్ అంటే తెలియలా. ఇప్పుడు మషిన్ కంగారు కదా, టైం లేదని చెప్పి మషిన్తో చేసేసరికి అది తెలుస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. అంతగా ఏం తెలియట్లేదు. బాగుంది అవుట్ఫిట్ అయితే. అదేనమాట, ఈ కలర్ వేయలా నేను ఎప్పుడు. ఈ బిబి జోడి సీజన్ 1, 2, నీతోనే డాన్స్ 2 సీజన్స్ ఎప్పుడు ఈ కలర్ అయితే వాడలేదు. సో కొత్త కలర్ నాకు. ఇట్స్ నైస్. సో ఈ వర్క్ అంతా వెనక కూడా ఇచ్చారు. సూపర్గా ఉంది. నేను ఇప్పుడు చూస్తున్నా, అసలు ట్రయల్ అప్పుడు కూడా చూడలా, ఇప్పుడు చూస్తున్నా. హెయిర్ చూడడానికి తిరిగితే ఇంత వర్క్ ఉందన్నమాట వెనక్కి కూడా. లెన్సెస్ పెట్టి తీసా ఇవాళ, పెట్టాను. మరి అది ఈ వచ్చిన ఒక ఇండియన్ లాంటి ఇది పోతుంది, సడన్గా ఒక వెస్ట్రన్ లుక్ వస్తుంది. ఇది బాగుంది, బ్లాక్ లైనర్, బ్లాక్ అని. సో ఇంకా అవాయిడ్ చేసేసాను అనమాట, తీసాను. ఏ లంచ్ ఆర్డర్ చేసేద్దాం. ఏం చెప్పాలి ఇవాళ? ఇదేంటి వేరే కోర్స్ ఓ, ఇది ఇన్ని రోజులు ఎందుకు పంపించారు, బట్ అప్పుడు హోల్డ్లో ఉంది అండి. కొత్తగా మెనూ పెడుతున్నాం. గాజర్ కా హల్వా, ఫ్రెష్ స్ట్రాబెరీ. బట్ ఇది వాళ్ళు ఫ్రెష్ స్ట్రాబెరీ మాచా లాటే అంటారు, బట్ కాఫీ టేస్టే వస్తుంది. ఒకసారి అడగచ్చు, కాఫీ టేస్ట్ ఎక్కువ ఉంటే. అంటే లాస్ట్ టైం మనం వెనీలా లెవెండర్ అడిగాం కదా, అది ఇట్ వాజ్ ఓన్లీ కాఫీ. నాకు ఏమీ రాదు, కాఫీ ఫ్లేవర్ ఎక్కువ లేకుండా. అంటే స్ట్రాబెరీ అండ్ అది మచ్చా ఉంటే ఓకే. జాక్ ఫ్రూట్ ఇది కూడా బాగుంటుంది. చిల్లీ చికెన్, వీగన్ చిల్లీ వద్దు. ఓకే, వీగన్ సీక్ కబాబ్ ఒకటి, అండ్ చీజ్ చిల్లీ టోస్ట్. స్టిక్కర్ కూడా కనిపించి అంటే ఏదో లేదంటే బాగాలేదు అది. ఇదో స్టిక్కర్ పెట్టమన్నా పెట్టలేమని. ఎవ్రీథింగ్ నేను 3 సార్లు చెప్తే అతనికి రిజిస్టర్ అవుతుంది మైండ్లో. వింటాడు, రెస్పాండ్ అవుతుంది. తర్వాత లేదు, మర్చిపోతాడు. తర్వాత చేస్తాను అనుకుని సో పెట్టదు కదా చెప్పేది. నువ్వు ఏదైనా చెప్తావా? మా బ్లాగ్లో ఏదైనా చెప్తావా? చెప్పు, ఎలా ఉంది? సరే, ఇంత ముద్దుగా ఉంది ఇది. నువ్వు నాతో వస్తావా అసలు? ఏ షోను బాబు, కెమెరా ఇక్కడ అక్కడ ఫేసింగ్ ఇవ్వాలని ఉంది తనకి. చలో బాయ్. సో ఇది చీజ్ కేక్ పిలిపించాను, మ్యాంగో చీజ్ కేక్, వీగన్ మ్యాంగో చీజ్ కేక్. మళ్ళీ మీరు కమెంట్స్ ఇస్తారు, మీరేంటి వీగన్ అంటారు మరి చీజ్ తింటారు. కాదు, వీగన్ మ్యాంగో చీజ్ కేక్ అనమాట. సో ఇది వచ్చేది మా ఫుడ్ 18 కిలోమీటర్స్, ఇవో చాలా దూరం ఇక్కడ నుంచి. సో వాళ్ళు ఐస్ ప్యాక్తో ప్యాక్ చేసి పంపిస్తున్నారు, అది బాగా ఉండాలని చెప్పి. అండ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ వ్యాన్ ఆఫ్ అయిన తర్వాత ఆఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతారు. సాయికి కూడా ఇవ్వు, విక్రమ్ కూడా వీగన్ చీజ్ టోస్ట్, చీజ్ చిల్లీ టోస్ట్. కదా సేమ్ సేమ్. చాలా బాగుంది. ఇవాళ చూద్దాం వాట్ ఈస్ ద మచ్చా గోలా.
అందరూ మచ్చ మచ్చ తాగుతారు, నేను ఫస్ట్ టైం తాగుతున్నా. అస్సలు బాల అంటే స్వీట్నెస్ ఏమీ లేదు, అస్సలు బాల. అంటే స్వీట్నెస్ ఏమీ లేదు దాంట్లో. మనం యాడ్ చేయకూడదు. ఉందా? అదే బెటర్. మరి ఇది ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? నేను వాడేయాలి, అది మీరు తాగండి, వేస్టింగ్ అవ్వండి. నేను ఒక్కదాన్ని ఎందుకు సఫర్ అవ్వాలి? మీరు కొంచెం కొంచెం తాగండి. బాగాలేదు అన్నారు, బాగుంది అని అందరూ షేర్ చేసుకున్నారు, బాగా షేర్ చేసుకున్నారు. అవును, బాగున్నప్పుడు షేర్ చేసుకున్నాను, ఇప్పుడు బాగాలేకపోతే షేర్ చేయరా మీరు? నా టేస్ట్ మొత్తం చీజ్ చిల్లీ టేస్ట్ పోయింది. ఇది బాగా కోల్డ్ ఉందిరా. ఇది బాగుంది, అవకాడోది నిన్న పిలిపించా. ఐ థింక్ దీంట్లో షుగర్ మర్చిపోయారు వీళ్ళు. ఇది చాలా వాళ్ళు కూడా ఇదే పిలిపించుంటే బాగుండేది. అవకాడో అంటే కొంతసారి స్ట్రాబెర్రీస్ స్వీట్గా రావు, సో మన అది టేస్ట్ చేసి చూడలేవు కదా, వాళ్ళు ఏదో పెట్టుంటారు క్వాంటిటీ, బట్ ఇట్స్ నాట్ స్వీట్. స్ట్రాబెర్రీస్ ఆర్ ఓన్లీ నాట్ స్వీట్, దానివల్ల అది స్వీట్నెస్ ఏమీ రాలేదు. తాగాలి తాగాలి. హాయ్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? డైరెక్షన్ ట్రై చేస్తున్నాను. అవునా, బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా చేశారా? కొన్ని ఒక డెమో తీసాను. ఓకే, మాస్టర్ చేస్తున్నారు కదా, ప్రొడ్యూస్ అడుగుతున్నాను, అదే వర్క్ జరుగుతుంది. అవునా, బాగుంది, నైస్. బిజీ ఉన్నారని బట్టి ఫ్రీ ఉన్నప్పుడు వస్తే బెస్ట్. అవునా, లేదు ఇక్కడ టైమే ఉండదు అసలు, వచ్చి రెడీ. ఫోటోగ్రఫీ పిచ్చి ఫ్యాన్. అవునా అవునా, థ్యాంక్ యూ. చాలా చాలా అసలు అంత చాలా ఈజీ, అంత ఈజీ కాదు. అది అసలు కాదు, ఫేస్ చేస్తేనే తెలిసింది అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అలా తీయడానికి. ఒక్క ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ లో లైట్ యానిమల్ ఫేవర్ చేయాలి, లైట్ ఫేవర్ చేయాలి, మన యాంగిల్ జిప్సీలు ఉంటాయి. అబ్బా, ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అంటే మన టేక్ 2 ఉండదు, టేక్ 2 ఉంది. ఇప్పుడు వెళ్ళి వచ్చాను కదా మ్యామ్. ఎట్లా అంటే ఒక చిన్న పురుగు ఉందన్నమాట, డీసీ కదా, దాని గురించి ఆగాం మేము. ఆ టైంలో మన డీ షూట్ టైంలో ఒక చిన్న గ్రాస్ హాపర్ వచ్చింది అనమాట, దాని గురించి కూడా మీరు ఆపారు అనమాట. అమ్మో అమ్మో చాలా సాగేసి ఆగాను అన్నారు, నాకు ఇంకా గుర్తులేవు. అది అసలు చీమలు ఉంటే కూడా నేను చూసి, అందుకే నేను ఎప్పుడు అంటే మన జీవించినప్పుడు మనకి తెలిసిన అంటే అవేర్ ఉన్నప్పుడు మన వల్ల ఎవరికి హార్మ్ అవ్వకూడదు, ఫిజికల్ అయినా సరే అలా. సో చీమలు కూడా నాకు కనిపిస్తే నేను తప్పకుండా అది దారిలో ఉంటే తీసుకుని పక్కన పెట్టేస్తాను అలా. సో నాకు అది ఏమో, అది అమ్మగారు చిన్నప్పుడే ఒకసారి చెప్పింది, నేను ఏదో చాలా బ్యాడ్ ఏదో ఇన్స్టెన్స్ చేసినప్పుడు ఒక్కసారి తను చెప్పింది, నువ్వు ఆ పొజిషన్లో ఉంటే నీకు ఎలా ఫీల్ అవుతుంది. ఆ మాట నాకు మైండ్లో అలా రిజిస్టర్. ఐ వాజ్ వెరీ స్మాల్, 7 years old ఉంటాను అనుకుంటా. ఆ మాట అలా రిజిస్టర్ అయింది. అంటే నేను ప్రతి దేనికి నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు ఎలా ఫీల్ అవుతుంది, దట్ ఈస్ ఆల్ ఐ థింక్. సో అందుకే నేను అవాయిడ్ చేస్తాను ఎవరిని. థ్యాంక్ యూ సో మచ్ సైతేష్, మీరు ఏం చేసినా బాగా చేయాలి. అయినా నేను ఫస్ట్ రియాలిటీ షో నేను చేసినప్పుడు సైతేష్ అప్పుడు చిన్న పాపలు అంటే ఒకసారి ఏమో అబ్బాయి వచ్చాడు, చిన్న అబ్బాయి, చరణ్ అని మీకు గుర్తుంటుంది. అండ్ ఇంకొకసారి జియా అని వచ్చింది, ముద్దుగా ఉండేది ఒక పిల్ల చిన్నది. తనకి సైతేజ్ ఎప్పుడు ఆయన ఎలా వాళ్ళిద్దరికి కొరియోగ్రాఫ్ చేశారు ఏంటో అని తెలియదు. విన్నారు కదా, నేను రన్నర్, చరణ్ కూడా రన్నర్, చిన్న పిల్లలు అంతా ఎక్స్పెక్టెడ్. 2-3 షెడ్యూల్స్ వెళ్ళిపోతారేమో ఉన్నారు, బట్ రెడీ అంటే ఓకే. అవును, లేదు ఫినాలే వరకు వచ్చారు వీళ్ళు. చాలా బాగా, చరణ్ అయితే నాకు బాగా గుర్తు. థ్యాంక్ యూ.
అప్పటి నుంచి తన్ని చూస్తున్నా, తన ఎవరిని చూసి చేస్తుందని నాకు తెలీదు ఆ విషయం. అంటే నేను బయట చూస్తే నా షార్ట్ పోతుందని నేను దాని మీద ఫోకస్ చేశాను. ఎంతవరకు తెలియదు నాకు ఇది ఎవరిని చూసి అలా రియాక్ట్ అయ్యాను. ఇంత సూపర్ ఉంది డ్రెస్. నిజం మేడం, సూపర్ ఉంది మేడం. అటు చూడరా, ఇయరింగ్ ఏది చెప్పు. ఓటి ఓట్ నాకైతే అది బాగుంది. అది వెయిట్ నేను లూప్ పెట్టేయచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఓకే చేసినట్టు. ఇది బాగుంది మేడం. ఇప్పుడు ఏది బాగుంది ఒకటి చెప్పు, రెండు ఇది చెప్పు. బాగుంది మేడం. మీరు చెప్పండి. సాయి సాయి రైట్ సైడ్ అందరినీ రమ్మని ఓటింగ్ తీసుకో. లోపల రావా క్యారవాన్ లో అర్జెంట్గా? దీనికి ఎన్ని ఓట్స్ రా. బాగున్నాడు. కవిత అంటాను. కవితకి రమ్మ. వెంకీ కూడా బయట ఉన్నాడు. వెంకిని రమ్మని. వెంకీ మీ ఫ్రెండ్ కూడా బయట ఉన్నది. నా ఫ్రెండా? అరిని వాళ్ళ బాను, నీ ఓట్ ఏంటి? ఇక్కడ ఇక్కడ రెండిట్లో ఏం తేడా ఉంది అడుగుతారు. ఓ ఓకే చెప్పండి. ఇది ఏదో కప్పుల్ ఛాలెంజ్ ఉంటుంది కదా, ఇద్దరి టేస్ట్ సేమా కాదా అలా ఉంది. ఇది ఇద్దరికి అడిగితే ఇది అంటున్నా. నిజం ఇదేనా? అవునా, అదే నచ్చింది నాకు. వద్దా? ఓకే, 1 vote బాను గోస్ యువర్, హరిణి గోస్ యువర్. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. లెఫ్టా రైటా? మార్చొద్దు, లెఫ్ట్. ఓకే, 2-1 ప్రశాంత్. లెఫ్ట్ 2-2. 3-2 మీరు. 3-4-2. బా మ్యాచ్. నాది కూడా అడగండి ఎవరైనా. నేను జడ్జ్. ఓకే, 4-2. వెంకీ 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 రండి ఒకసారి. వెంకీ, చాలా సమస్య ఉంది ఇక్కడ. చూడండి ఏది బాగుంది చెప్పండి. రండి ఇక్కడ 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 ఇట్ట ఏంటి చూస్తుందా? ఇదా ఇదా? చిన్నగా ఉంది కానీ డిజైన్ అదే బాగుంది. ఇది బాగుంది. అలా చెప్తే మీరు వేసినట్టు ఉంది. లేదు ఒప్పుకోను. 1 సెకండ్. ఇదా ఇదా? ఓడిపోయినట్టుంది మ్యాచ్. ఓకే, ఇంకా 1 సెకండ్. మీరు ఎవరు? కవిత అని రమ్మనండి. నేను ఓడిపోను అంత తొందర. ఎన్ని అయిపోయినాయి? 5 and 2. కూడా చీటే చేశాడు అన్నది లేదు. ఫస్ట్ వచ్చి ఆడియన్స్ పోల్. హాయ్. కన్ఫ్యూజ్ చేయాలి. మీరు ఎవరు ఏమి చెప్పకూడదు. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా? ఇక్కడ ఎప్పుడు ఓడిపోవడమే ఇంకా. సరే అయితే నాకు కూడా నిన్న ఇదే నచ్చింది. ఓకే చెప్పండి. ఆడియన్స్ పోల్. హలో చెప్పండి, ఏది బాగుంది? ఇదా ఇదా? సరేలే, అంతమంది చెప్పిన తర్వాత మనది ఎక్కడ? సరే వెంకీ, మీరు ఎలా చెప్తే అలా. థ్యాంక్స్ వెంకీ, థ్యాంక్ యూ. మీరు చూస్తుంటారు ఓట్ చేసాం అని. ఇప్పుడు అది కాదు. అందరూ బయట వెళ్ళిన తర్వాత అన్నీ మార్చేసింది. ఇప్పుడు మేము చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ వస్తుంది అన్నమాట. టైం ఎంత అయింది? 7:50. అబ్బా, చాలా తక్కువ టైం.
చూపించాలి రాకేష్ స్టేజ్ ఎక్కుతుంటే ఏడుపు వచ్చింది అసలు. ఏడుపు వచ్చిందా అంటే ఎమోషన్, దే ఎమోషన్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ వస్తుంది. ఇవాళ స్టార్ మాలో డెబ్యూ అయింది రాకేష్. అర్జున్ గారు వచ్చారు కదా మేడం, అప్పుడు కావాలి. వచ్చినప్పుడు రాకేష్ తప్ప ఎవరు ఫోటో ఇవ్వలేదు. అవునా రాకేష్ ఒక్కడే ఫోటో తీసుకున్నారు. అవునా అదేంట్రా? పైకి వెళ్ళాను, అడిగాను ఇష్టమైన హీరో అని. నీ మోహన్ చూసి సర్లే ఆయన బయట జాలీగా ఫస్ట్ ఫోటో దిగుతున్నాను, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే సరిగా రాలేదు. వేరే వాళ్ళు ఆగమ్మ ఒక్క నిమిషం సార్ మీరు బాగా రాలేదు సార్ మళ్ళీ సెల్ఫీ. నీ బారాలా అంట ఫోటో వారాలేదు. తర్వాత చెప్పాను హనుమాన్ జంక్షన్ మూవీ చెప్తే థ్యాంక్ యూ అన్నారు. చూపి సరే ఫోటో చూపి. 3-4 తీసావురా, సిగ్గుందా? సిగ్గు కాదు మేడం, ఫస్ట్ ఇవి తీసాను బాగా రాలేదని. దీనికి దానికి ఏం తేడా, సేమే ఉంది. చూసారా వ్యూవర్స్, అన్ని ఓటింగ్స్ తీసుకొని మనం కొత్త కన్క్లూజన్కి వచ్చాం. వీళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తారు? మాతో అలాగే ఉంటుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫైనల్గా చేంజ్ ఉంటుంది. నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు. నాకు అర్థమైంది. అదేనా పాటనా? వా నీ నాకే సూట్ అవుతుంది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. చూసారా అడవడి. ఇప్పుడు మనం చేస్తున్నాం సండే ధమాకా జోడీలు సూపర్ స్టార్ రౌండ్. సో ఈ పర్ఫార్మెన్స్ సూపర్ స్టార్ బాలకృష్ణ గారికి వాళ్ళు డెడికేట్ చేసి చేస్తున్నారనమాట. ఇప్పుడే ఫస్ట్ పర్ఫార్మెన్స్, వీఆర్ ఆల్రెడీ అట్ 10 o'clock. సో ఎప్పుడు అవుతుంది ఇవాళ మళ్ళీ తెలియదు. నిన్న బాగా తొందరగా అయిపోయింది, అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కంటే. ఇవాళ మళ్ళీ లేట్ అవుతుంది తప్పకుండా. సో నేను ఇంకా ఏం చేయడానికి లేదు కాబట్టి అవుట్ రీచ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో గివ్ ఇట్ థమ్స్ అప్, షేర్ ఇట్, subscribe to the channel if you haven't already. I shall see you very soon in the next one. Until then, stay safe, feel good and be blessed.